मेरा डॉक्टर है ये डॉक्टर का पास गाड़ी लेके आऊँ मैं గాడి బండి అయితే చెడిపోయింది. చెడిపోతే ఎట్ట దింగులు ఉంటాయి ఏంటి అనేది అన్నీ మీకు చూపిస్తాను. డాక్టర్ ఈయనే డాక్టర్ దగ్గరికి అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు బండి అయితే ఊగుతుంది ఒకట న్యాయమా అందరికి నేను మీరు ఆయన పడ్డబ్బాయిని బండి అయితే చెడిపోయింది. బండి చెడిపోయినప్పుడు ఎలాంటి మర్యాదలు ఇస్తారో కోయటోళ్ళు చూపిస్తాను ఈ వీడియోలో. చూసి ఇట బండి చెడిపోయింది అనుకో, ఎన్ని సంవత్సరాల నుంచి చేసిన పని వేస్ట్. ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తాం, 20 సంవత్సరాల నుంచి వస్తాం అని మంచి మర్యాద ఇస్తారు. మర్యాద కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది. ఇప్పుడైతే బండి చెక్ చేస్తున్నారు ఏం పోయినాయి చూసేదానికి. బండి అయితే ఊగుతుంది. ఒకటే బండిలో తిరుగుతూనే ఉంటారు 12 మంది 13 మంది 24 గంటలు. అయినా సరే బండి పోయిందంటే మనల్ని తిడతాం. మొత్తం టైర్ అయితే కూడా తీసేస్తారు. ఎప్పుడు బండి చెడిపోయినా ఈడికి వచ్చి చేపించుకుంటారు మా ముసలాయన. వీళ్ళు రాజస్థాన్ వాళ్ళంట. నేను కోవిడ్కి వచ్చిన నుంచి ఈడికే వస్తాను. నేను గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు బండి పోయినా కూడా ఉన్న మర్యాద అంతా పోతుంది. ఒకరు ఏమండి 10 మంది పైన ఉన్నారు, ఒక్కరినే తిప్పాలి వీళ్ళందరినీ. 24 అంటే పొద్దున్న లేచిన సాయంకాలం వరకు నేనే తిప్పాలి. 12 వరకు, నైట్ 12 వరకు అందరినీ. ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంతమంది. ఏమన్నా బండి చెడిపోయింది అనుకో మా ముసలాయన ఏమంటాడు తెలుసా, గుంతల్లో వేసేసినావు, బ్రేక్ అట్ల మీద కొట్టేసినావు, నువ్వు ఫాస్ట్ ఎక్కువ పోయినావు, ఇదే మాటలు ఇదే. అప్పుడు బాధ. ఎంత డ్యూటీ చేసినా వేస్ట్, మనం ఏం చెప్పినా వినరు. నాకు అర్థమైంది. పొద్దున నేను ఒక్క పొద్దున్నాను ఈరోజు. నాకు అర్థమైపోయింది నువ్వు గుంతల్లో వేసేసినావు, ఇప్పటికి నువ్వు బ్రేక్ అట్లా కొట్టేసినావు, నీ ఇష్టం వచ్చినట్టు బండి తోలేసినావు, అది ఇది అని చెప్పేసి ఎన్నెన్నో మాటలని చెప్పేసి. మంచోళ్ళే, చాలా మంచోళ్ళు. బండి చెడిపోకముందు మా ముసలాయన అయితే చాలా మంచోడు. బాగా చూసుకుంటాడు, బాగా ఉంటాడు, ఫ్రీగా ఉంటాడు, ఎక్కడికన్నా తిప్పాలని అంటాడు. అన్నీ బాగానే ఉంటాయి. ఇట్లాంటి బండి పైన వచ్చినప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. మంచి నాకే కాదు, ఇప్పుడు దీనికి డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి వాళ్ళకు కూడా బాధ. బండి పాతది మామ, బండి అయితే పాతది. ఈ పాత బండి పెట్టుకొని అన్ని డ్యూటీలు నేను ఒక్కనే చేయాలంటే ఈ బండితోనే అది దానికి కూడా ఓపిక అనేది చచ్చిపోతుంది కదా. దానికి కూడా ఆ ఓపిక చచ్చిపోయినప్పుడు ఇలా ఇబ్బంది పెడతా ఉంటుంది ఒకసారి. ఇప్పుడు 2 నెలలు అయిపోయింది కదా చెడిపోయి. 2 నెలల నుంచి ఈరోజు చెడిపోయింది. ఈరోజు చెడిపోయినా ఒకరోజు చెడిపోయినా తిట్లు మాత్రం పట్టవు. గత 10 సంవత్సరాల పైన నుంచి నేను ఇదే తిట్లు పడతానే ఉన్నా. ఊగుతుందిరా స్వామి అంటే వీళ్ళేమో ఈ టైర్లు ఇప్పటికైతే బ్యాలెన్స్ చేయను అంటున్నారు. ఏం చేయాలా సరిగా చూడండి రా స్వామి, మళ్ళీ పోయిందంటే నన్నే తిడతాడు మా వాడు అని చెప్తున్నాను నేను వాళ్ళకి. ఓ పూరా బదిలీగా ఇదేనంట. ఈ టైర్ అయితే పోయిందంట. ఈ టైరు ఏందో బ్యాలెన్స్ పోయిందంట, మొత్తం పోయిందని చెప్తున్నారు ఈ టైరు. అందుకనే ఊగుతుంది, టైర్ మార్పించుకో అని చెప్తున్నారు. చూద్దాం టైర్లు మార్పిస్తున్నాడు లేదా మా ముస్లిం. తప్పు లేకపోయినా కూడా తప్పు అని చెప్తారు మా వాళ్ళు. నేను వీళ్ళు మొత్తం మన ఇండియా వాళ్ళే. ఒక టైర్ అయితే మారుస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. ఒక టైర్ వచ్చేసి 25 దినార్లు, ఒకటి 30 దినార్లు ఉంది. మా వాడైతే మంచి టైరే మారుస్తాడు. కనీసం ఎట్లేదని 25 దినార్లు టైర్ మారుస్తాడు. అన్ని కంపెనీలు బట్టి టైర్లు. ఇక్కడ పనిచేసే వాళ్ళు మన తెలుగు వాళ్ళే, 2 ఉన్నారు మన తెలుగు వాళ్ళు. ఈ మిషన్లో పెట్టడం తీసిదాగా ఇక్కడైతే పైలేదు టైరు. ఈ టైరు ఊగుతున్నాం. అదైతే ప్రాబ్లం కాదనిపిస్తుంది నాకు. కొత్త టైర్ ఎక్కించాను రిమ్ముకి. అదే కొత్త టైర్ మామ. అంత జస్ట్ 2 నిమిషాలు అయిపోయింది పని. టైర్ బ్యాలెన్స్ చూస్తాను. టైర్ బ్యాలెన్స్ చక్కగా ఉందా లేదా అని. అంతే మామ, టైర్ అయితే మార్పించుకొని వచ్చాము. ఒక టైర్ దొరికిందాడ. ఒక టైర్ వచ్చేసి 25 దినాలు దగ్గరలో. ఇంకా 2 రోజులు 3 రోజులు ఉన్నది. ఈ పండగ దగ్గరికి వచ్చేటప్పుడు ఇలాంటి ఖర్చు పెట్టడం నిజంగానే బాధ అనిపిస్తుంది మనిషికి. అది పండగ రోజే, పండగ పూటే ఇలా వచ్చింది అని మనకు కూడా బాధ అనిపిస్తుంది కదా. మన బండి చెడిపోయినా కూడా అదే ఫీల్ అవుతాం. కాదంటే మనం సొంత బండి కాబట్టి. అదే ఏరోడు చెడిపోయేసాడు అనుకో, మనం ఏదంటే అది తిడతాం కదా. అలాగే వీళ్ళు
మిగతాదంతా బాగానే ఉంటుంది, అందరూ మంచోళ్ళు. ముసలాయన కూడా మంచోడే. ఇటు బండి చెడిపోయినప్పుడు మాత్రం మా ముసలాయన ఒకరు షేక్ అయిపోతాడు, బీపీ పెరిగిపోతుంది అనమాట. ఆ బీపీ పెరిగినప్పుడు ఆ 2 సేపు అలా ఉంటాడు. తర్వాత మళ్ళీ మామూలు నార్మల్, మళ్ళీ ఇప్పుడు తిడతాడు కదా, మళ్ళీ సాయంకాలానికల్లా వచ్చి నాతో మాట్లాడడం, ఫ్రెండ్లీగా ఉండడం అలాంటివి చేస్తా. అందుకని మళ్ళీ టైర్లు అయితే ఇప్పుడు ఒకటి మార్పించాడు కదా, ఈ 3 కూడా మార్పించేస్తాడు. ఎందుకంటే ఒక టైర్ బాగాలేదని తెలిస్తే వెంటనే మార్పించేస్తాడు, 4 టైర్లు మార్పించేస్తాడు. అందుకని ఇప్పుడు టైర్లు అయితే ఒకటే దొరికింది ఆడ. ఆ 4 టైర్లు మిగతా 3 టైర్లు అదే కంపెనీ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మళ్ళీ వేరే కంపెనీ అదే కంపెనీ వేస్తాడు. చెప్తాము మీకు 3 టైర్లు మార్పించినప్పుడు. మళ్ళీ రేపు కానీ మొన్నటి కానీ చూద్దాం, ఎప్పుడు వస్తే అప్పుడు. నిన్న చెప్పినా కదా మా టైర్లు అయితే లేవు అక్కడ, ఈరోజు అయితే వచ్చాయంట. ఆ టైర్లు మార్పించుకునే దానికి మళ్ళీ వచ్చాము మా ముసలైన నేను. చూసా బండి టైర్లు తీసేదానికి ఎంత ఇదిగా ఉందో బండి. అక్కడైతే టైర్లు మార్చాడు ఆయన. ఈ రింగ్ అయితే బెండ్ ఉన్నదంట ఇక్కడ ఏదో రాయి తగిలినప్పుడు బెండ్ వచ్చేస్తుంది. దీన్ని కూడా చేపిస్తున్నాం. ఈ అన్న మన తెలుగు అన్న 10 రోజులైందంట సాపర్ నుంచి వచ్చి, 80,000 రూపాయలు టికెట్ పెట్టుకొని వచ్చాడంట. 10 రోజులైంది. రింగ్ బెండ్ ఉన్నదని చెప్పినా కదా, రింగ్ బెండ్ తీస్తున్నాడు. ఒక టైర్ ముందు పక్క టైర్. ఆ టైరు వెనక నిన్న వేయించారు కదా, ఆ టైరు ఈ పక్క ముందు పక్క టైరు, ఈ పక్క ముందు పక్క టైరు, ఇంకొక టైర్ బ్యాలెన్స్ ఉన్నది. అదే 4వ టైర్ ఇంకా అయిపోయింది మామ. ఆయన మా పెద్ద ఆయన అదో డబ్బులు ఇచ్చేదానికి పోతున్నాడు. ఇంకా అయిపోయింది కాబట్టి పని. చక్కగా ఉన్నాయా లేదా ముందు పక్క వెనక బ్యాక్ సైడ్ చక్కగా వెళ్తుందా లేదా బండి అని ఇక్కడ చెక్ చేస్తారు. ఇంకా ఇక్కడ ఇలాగే ఉంటుంది మా బండి పని చేసినంత వరకు బాగానే ఉంటుంది. బండి పని ఏమైనా పోయిందనుకో తిడతారు. మామూలుగా మిగతా టైంలో అంతా మామూలే. మా ముసలోడు కొందరు జీతం కట్ చేస్తూ ఉంటారు. మా ముసలోడు అది కాదు, నా పని మీద నేను తిరగట్లే. ఇండియాలో ఎవరన్నా నా వీడియో చూస్తూ ఉంటే వాళ్ళకు పనికి వస్తుంది, చూడండి. ఎప్పుడన్నా మీ బండి పని పోయినప్పుడు అలాగంటారు, టెన్షన్ పడకద్దు నేను అంటారు వాళ్ళు. మనం ఏం చెప్పినా నమ్మరు, మామూలే, అన్ని పట్టించుకోవద్దు. ఇంతే మామ. ఇక్కడ టైర్ టీవీ ఉండదు కాబట్టి బిన్న మార్చేస్తారు. వచ్చినాము ఒక 10-15 నిమిషాల పని అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే, మళ్ళీ డ్యూటీ లేదా ప్రకారం మామూలే. కోపాలు గీపాలు ఏమన్నా అన్నీ పక్కన పెట్టుకో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మామ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మర్చిపోవద్దు.